My dear students, in the subject of principles of life insurance, we have to learn about different kinds of insurance policies and what is the kind of risk that one individual person is having అనమాట. ఎవరికైతే రిస్క్ అనేది ఉందో వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారనమాట. అసలు రిస్క్ లేని వ్యక్తి అంటూ ఎవరు కూడా ఉండరండి. సో చాలా సందర్భాల్లో మనకి రిస్క్ అనేది ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకున్న తర్వాత కొంత అమౌంట్ రెగ్యులర్గా ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయాలి. దాన్నే ప్రీమియం అంటారండి. ఈ ప్రీమియం అనేది మనం తీసుకునే పాలసీ అమౌంట్ మనకున్న రిస్క్ వీటిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే వీరి హ్యూమన్ బీయింగ్కి రిస్క్ ఉంటుందని చెప్పాను కదండి. ఇట్లా ప్రీమెచ్యూర్ డెత్ అనేది రావచ్చు అనమాట. సో దానివల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఈ రిస్క్ని మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అంటే ప్రీమెచ్యూర్ డెత్ కావడం వల్ల వచ్చేటటువంటి ఫైనాన్షియల్ లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే సడన్ అమౌంట్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నామినీ అనమాట. సో రిస్క్ అనేది డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అన్సర్టానిటీ అనమాట. ఈ రిస్క్ని మనం మిటిగేట్ చేయడం, తగ్గించుకోవడం అనమాట. చూడండి, ఇక్కడ మన ఎసెట్స్ కాపాడుకోవడానికి వెహికల్ ఇన్సూరెన్స్ ఇవి తీసుకుంటాం, ఇంటికి హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, హెల్త్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. డిఫరెంట్ టర్మ్స్ అనేవి మనం ఇక్కడ చేస్తాం అనమాట. పాలసీ హోల్డర్ అంటే ద పర్సన్ హూ టేక్స్ ఇన్సూరెన్స్ పాలసీ. సమ్ ఎష్యూర్డ్ అంటే ఎంత అమౌంట్కి మీరు తీసుకున్నారో దాన్ని సమ్ ఎష్యూర్డ్ అంటారు. నామినీ అంటే మరణించిన తర్వాత ఎవరికి అమౌంట్ రావాలో వాళ్ళని నామినీ అని పిలుస్తారనమాట. కవరేజ్ పీరియడ్ అనేది 30 years 20 years ఇలా ఉంటుందన్నమాట. సో ఆలోచించాలండి. చూడండి, నేను కూడా ఒక సర్టెన్ టైంలో ఆలోచించాను, ఐ షుడ్ టేక్ ఇన్సూరెన్స్, నాకు రిస్క్ అనేది ఉంది అని చెప్పి నేను కూడా భావించాను కాబట్టి నేను తీసుకున్నాను. అలాగే ప్రతి ఇండివిజువల్ పర్సన్ కూడా he has to think what kind of risk that he is having. ఇప్పుడు చూడండి, ఒక మంచి పని మనం చేయాలి, ఎవరికి చెడు చేయొద్దు. మంచి చేయకపోయినా పర్లే కానీ చెడు అయితే చేయకూడదండి. ఒక మంచి పాలసీ గురించి మనం ఎవరికైనా సజెస్ట్ చేసినట్లయితే అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్లో మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నేర్చుకోవాలండి. నేను మీకు చాలా వీడియోస్ అనేవి షేర్ చేశాను. క్లాసెస్ అవ్వడానికి టైం లేకపోవడం వల్ల కావచ్చు, బై వేరియస్ రీజన్స్ ఈ మే నాట్ బీ లిసనింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. ఇలా మనంతటా మనం స్టడీ చేసుకోవాలి. చూడండి, ఈ సర్టన్ ఏజ్లో ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ దానికి ఇంపార్టెన్స్ తెలియదు, కానీ ఎప్పుడైతే ఏజ్ అనేది పెరుగుతూ పోతుంటుందో అప్పుడు మనలో ఒక భయం అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. నాకు ఏదైనా జరిగితే లేదా అనుకోని జరిగితే నాకు ప్రొటెక్షన్ ఎలా అని చెప్పి. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.